హాయ్ అండి. ఇవాళ ఒక కొత్త రెసిపీని నేను మీకు చూపిస్తాను. అదేంటంటే దొండకాయ టమాటా. జనరల్‌గా ఎవరు ఇది అంటే అందరికీ తెలీదు. కానీ ఎంత బావుండిద్దంటే టేస్ట్ చాలా బావుండిద్ది. దొండకాయ అందరూ తింటారు. కానీ ఇలా ఎవరు తినరు. ఒకసారి ట్రై చేయండి. దొండకాయ కాంబినేషన్ టొమాటోతో చాలా అంటే చాలా బావుండిద్ది. ఎప్పుడు ట్రై చేయని వాళ్ళు పక్కా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. ఓకేనా? రెసిపీ ఏంటంటే నార్మల్‌గానే టొమాటో, ఒక ఆనియన్, ఒక 2 పచ్చిమిర్చి కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా దొండకాయలని హాఫ్‌గా చేసి జస్ట్ అట్లా స్లిట్స్ లాగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత నార్మల్‌గానే మన కుక్కర్ ఉంది కదా! మన కుక్కర్‌లో ఏసేసుకొని ఇంకా పోపు పెట్టేసుకున్న తర్వాత ముక్కలన్నీ ఏసేసుకోవాలి. ఫస్ట్ టొమాటో, ఆనియన్ ఏసుకున్నాను. తర్వాత కొంచెం కదిపి మన దొండకాయ ముక్కలు కూడా దీనిలో ఏసేసుకోవాలి. ఇవన్నీ ఏసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని ఇంకా మన నార్మల్ స్పైసెస్ వేసేసుకోవడమే. ఉప్పు, పసుపు వేసుకొని తర్వాత ధనియాల పొడి, ఇంకా జీలకర్ర పొడి అన్నీ వేసుకుంటాం కదా నార్మల్ కుక్కర్ రెసిపీలో లాగే. కారము, కొంచెం వెల్లుల్లి, జస్ట్ వెల్లుల్లి అలా అలా దంచి వేయాలంతే. మొత్తం స్మాష్గా వేస్తే టేస్ట్ అంత బాగోదు. ఇలా వేస్తే అక్కడక్కడ తగిలి టేస్ట్ బాగుంటుంది. నేనైతే కొంచెం టేస్ట్ కోసం బీన్స్ వేసుకున్నాను. మీరు కూడా ఉంటే వేసుకోండి, లేదంటే లేకపోయినా ఓకే. చాలా బాగుంటాయి బీన్స్ వేసుకుంటే. ఏ టొమాటో కర్రీలో అయినా బీన్స్ వేసుకోవచ్చు, చాలా బాగుంటాయి. ఇంకా నార్మల్గా ప్రెషర్ పెట్టేసుకోవడమే యాజ్ యూజువల్ మన అన్ని కుక్కర్ కర్రీస్ లాగానే. ఇది కూడా జస్ట్ ఒక 4 to 5 విజిల్స్ సరిపోతాయండి. ఎక్కువ పెట్టేస్తే దొండకాయ మరీ పాడైపోద్ది అనమాట. ఇలా పీస్గా తెలియాలి అంటే 4 విజిల్స్ సరిపోతాయి. ఇంకా వాటర్ ఇనికిపోయిన తర్వాత సర్వ్ చేసేసుకోవడమే. పక్కా ట్రై చేయండి. దొండకాయలో ఇదొక వెరైటీ. ష్యూర్గా ట్రై చేయండి, చాలా టేస్టీగా వస్తుంది. మరి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.